మలక్పేట్ మెట్రో స్టేషన్ దగ్గర అగ్ని ప్రమాదం సంభవించింది. మెట్రో స్టేషన్ పార్కింగ్ స్థలంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పలు బైక్లు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది. దట్టంగా పొగ అలుముకోవడంతో మలక్పేట్ దిల్సుఖ్ నగర్ మధ్య ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, అగ్ని ప్రమాదానికి కారణాలేంటి, ఏం చెప్తున్నారు? మలక్పేట మెట్రో స్టేషన్ వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆ మెట్రో పార్కింగ్ లో పార్క్ చేస్తున్న బైకులు అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో కూడా సుమారుగా 5 నుంచి 6 బైకులు మంటలు కూడా పూర్తిగా అగ్నికి ఆహుతైన పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే సమాచారం అనుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడ చేరుకుని మంటలను ఆపే ప్రయత్నం అయితే చేశారు. దీంతో ఇటు దిల్సుఖ్ నగర్ నుంచి ఇటు కోటి వైపు కూడా వచ్చే వాహనం రాకపోయి తీవ్ర అంతరాయం ఏర్పడిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా ఇటు మెట్రో పార్కింగ్ సంబంధించి కూడా ఎక్కడైతే వాహనాలను పార్కింగ్ చేస్తారో ఆ పార్కింగ్ చేసిన వాహనాలకు సంబంధించి కూడా అందులోంచి పెట్రోల్ దొంగతనం చేస్తున్నట్టుగా అందులో భాగంగానే అగ్ని ప్రమాదాలు చోటు చేసినట్టుగా ప్రస్తుతానికైతే పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారిగా బైకులు కళ్ళెదుట కూడా అగ్నికి ఆగుతాయి. అగ్నికిలు ఎగిసిపడడంతో కూడా చుట్టుపక్కల ప్రజలతో పాటు వాహనదారులంతా కూడా భయాందోళనకు గురైన పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే ఆ ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలు ఆర్పేయడంతో మిగతా బైక్ సంబంధించి కూడా ఆ మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. వాటిని కూడా అంటుకునే ప్రయత్నం చేసిన సందర్భంలో కూడా అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి వచ్చి కూడా ఆ అగ్నికి ఆహుతవుతున్న 5 బైకులను కూడా పూర్తిగా ఆర్పేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే ఘటనా స్థలానికి సంబంధించి పోలీసులు చేరుకుని ఆ కేసును నమోదు చేసి దర్యాప్తు. గత కొద్ది రోజులుగా ఇటు మలక్పేట మెట్రో స్టేషన్ కింద వాహనాలు పార్కింగ్ చేస్తున్నారు. వాటికి సంబంధించి కొందరు ఆ చుట్టుపక్కల సంబంధించిన కొందరు వ్యక్తులు పెట్రోల్ చోరీ చేస్తున్నట్టుగా అనేక ఆరోపణల నేపథ్యంలో పెట్రోల్ తీస్తున్న సందర్భంలో కూడా ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగినట్టుగా ప్రస్తుతానికి అయితే చెబుతున్నారు. కిరణ్, మొత్తం ఎన్ని బైక్లు దగ్ధమయ్యాయి? ప్రస్తుతానికి అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే 5 నుంచి 6 బైకులు పూర్తిగా దగ్ధమైన పరిస్థితి కనిపిస్తుంది. మరొక 4-5 వాహనాలు కూడా తాత్కాలికంగా కొంత పాక్షికంగా దగ్ధమైన తెలుస్తుంది. మొత్తానికి అయితే 5 వాహనాలు పూర్తిగా అగ్నికి ఆహుతైనట్టుగా తెలుస్తుంది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఆ ఘటనా స్థలానికి చేరుకోవడంతో కూడా ప్రమాద తీవ్రత కొంత తగ్గినట్టుగా మనం చెప్పుకోవాల్సింది. ఒకసారిగా బైకులు ఎందుకు తగలపడుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేసే లోపు కూడా ఆ చుట్టుపక్కల ప్రజలంతా కూడా ఒకసారిగా భయాందోళనకి గురైన పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే దానికి ఆనుకున్న వాహనాలు కూడా అక్కడి నుంచి హుటాహుటిని తొలగించే ప్రయత్నం చేశారు. కాసేపు అక్కడ కొంత భయానక పరిస్థితులు ఏర్పడిన పరిస్థితి మనకి కనిపించింది. కిరణ్, అంటే ప్రాథమిక సమాచారం ప్రకారం ఏం చెబుతున్నారు అధికారులు ప్రమాదానికి సంబంధించి? ప్రస్తుతానికి అయితే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకోవడం జరిగింది. చుట్టుపక్కల వారు చెప్తున్న సమాచారం ప్రకారం అయితే గడిచిన కొద్ది రోజులుగా మెట్రో పార్కింగ్ లో ఎక్కడైతే వాహనాలు పార్క్ చేశారో ప్రస్తుతం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆ ప్రాంతానికి సంబంధించి కూడా కొంతమంది వ్యక్తులు పార్కింగ్ చేస్తున్న వాహనాల నుంచి కూడా పెట్రోల్ చోరీ చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ ఘటన జరిగినట్టుగా ప్రాథమికంగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ చుట్టుపక్కల ఉండే సీసీ కెమెరాను కూడా ప్రస్తుతానికి అయితే పోలీసులు పరిశీలిస్తున్నారు. కానీ ఒకసారిగా ఆ బైక్లు అగ్నికి ఆహుతవడంతో కూడా ఏం జరిగింది ఏంటో తెలుసుకున్న ప్రయత్నం కూడా స్థానికులు చేసే ప్రయత్నం చేశారు. అప్పటికే 5-6 బైకులు కూడా ఒక వాహనానికి అంటుకున్న మంటలు, తర్వాత వరుసగా 4-5 వాహనాలకు అంటుకోవడంతో కూడా పెద్ద ఎత్తున అగ్నికిలలో ఎగిసిపడ్డాయి. సుమా, థ్యాంక్ యూ కిరణ్.